టౌన్ ప్రాంతం నుంచి చాలామంది ప్రతిరోజు ముఖ్యంగా మహిళలు కూలీ పని చేసుకునే వాళ్ళు చాలామంది కూడా నడక ద్వారా మన మార్కెట్ ఏరియాకి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నడవడానికి అంటే ఇప్పుడు ఏదైతే మనకు అండర్ బ్రిడ్జ్ ఉందో ఆ అండర్ బ్రిడ్జ్లో నడవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అందులో 2 వీలర్స్ కార్స్ అన్ని వెహికల్స్ కూడా పోతున్నాయి. సో అది సేఫ్ కాదు. అదేవిధంగా ఇంకా డిస్టెన్స్ కూడా దానివల్ల పెరిగింది. మొత్తం ఇట్లా పోయి తిరిగి రావాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలని గతంలో అటు 2 టౌన్లో ఉన్న నాయకులు అదేవిధంగా మార్కెట్ ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులు అందరం కలిసి కూడా ధర్నా చేయడం జరిగింది, దీక్ష కూడా చేయడం జరిగింది. ఇటీవల మేమందరం కూడా మా ఎమ్మెల్సీ గారు మా కేంద్ర మంత్రుల సపోర్ట్ తోటి అందరం కూడా వెళ్ళి సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం గారిని కలవడం జరిగింది. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వర్యులు ఇక్కడికి వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయిస్తా అని వారు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే ఇప్పుడు ఇది శాంక్షన్ అయినట్టు దాదాపు 4 కోట్లతోటి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనిని వెంటనే ప్రారంభిస్తున్నట్టు రైల్వేస్ జీఎం గారి దగ్గర నుంచి మన మున్సిపల్ కమిషనర్ గారికి ఉత్తరం వచ్చింది. దీనికి సంబంధించిన ఎన్ఓసి మన మున్సిపాలిటీ నుంచి రావాలి. అదేవిధంగా జాయింట్ ఇన్స్పెక్షన్కి రమ్మని రైల్వేస్ దగ్గర నుంచి ఈ ఉత్తరం వచ్చింది. మేము మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గారిని మేయర్ గారిని కోరుతున్నాం. దీనికి కావాల్సిన ఎన్ఓసి మీరు వెంటనే ఇస్తే ఈ పని కూడా వెంటనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది చాలా అవసరం. చాలామంది కూలీలు, స్కూల్ చదువుకునే పిల్లలు, కాలేజ్ వాళ్ళు, మహిళలు అందరూ కూడా ఈ బ్రిడ్జ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న సమస్య. ఈ సమస్య వలన ఇటు మార్కెట్ ప్రాంతంలో ఉన్న 58 డివిజన్, అటువైపున 57 డివిజన్, ఈ 2 డివిజన్ మధ్యలో కూడా ప్రజలు అనుసంధానం అవుతుంది. అంటే రావడం పోవడం కూడా చాలా ఈజీగా అవుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వము ఇది శాంక్షన్ చేయించారు దాదాపు 4 కోట్లతో. దీనికి సంబంధించిన ఎన్ఓసి ఇస్తే వెంటనే ఈ పని రైల్వేస్ వాళ్ళు పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వము అమృత్ భారత్ పథకంలో 30 కోట్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మంచిర్యాల రైల్వే స్టేషన్ శంకుస్థాపన కూడా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల 10వ తేదీ నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కార్యక్రమంలో అనేక శంకుస్థాపనలు చేస్తారు. దాదాపు 6,800 కోట్లతోటి కొత్త రైల్వే స్టేషన్, కొత్త జాతీయ రహదారుల శంకుస్థాపన చేస్తారు. కనుక తొందరలోనే మన మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా కొత్త రైల్వే స్టేషన్ శంకుస్థాపన ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే మన మంచిర్యాల ప్రజల కొరకు